హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మోదుగు చెట్టు ఎవరికైనా తెలియకపోతే మోదుగు చెట్టు చూడండి ఒకసారి. ఎన్ని పూలున్నాయో చూడండి. ఆ గుత్తులు ఉన్నాయి. అలాగే పువ్వు వచ్చి వాడదండి. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మేము వచ్చి అందరు ఫ్రెండ్స్ అందరం వచ్చాము సరదాగా. వచ్చి పువ్వులైతే పూజకి చక్కగా ఎన్ని పూలు తీసుకున్నాము. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి పూజ చేసుకోవచ్చని చూడండి. గుత్తులు ఉన్నాయి. అసలు ఇలా ఒకే దగ్గర ఇన్ని పూలు దొరుకుతాయండి. మనం అంటే తీసుకోవాలి కానీ చాలా బాగున్నాయండి. ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు కూడాను. అలాగే ఎక్కువ రోజులు ఉంటాయి. మన ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటాయి, చెట్టును కూడా ఉంటాయి. పూజ చేసుకుంటే నైట్ వరకు ఉంటున్నాయి, బాగా ఉంటున్నాయండి. మోదుగు చెట్టు ఇదండి, మోదుగు పూలు. నేను ఇంతవరకు మోదుగు చెట్టునే చూడలేదు, ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ సీజన్లో పూలు వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. అస్సలు మనం ఒకే దగ్గర ఇన్ని పూలు పూజకి అయితే తీసుకోవచ్చు, అలా ఉన్నాయండి. గుత్తులు ఉన్నాయి. ఎంత బాగున్నాయో. చాలా మంచిదట మోదుగ పూలతో పూజ చేసుకుంటే. చాలా పూలు ఉన్నాయి. ఇవి ఎక్కువ పొలాల్లో, పంట పొలాల్లో అలా ఉంటాయండి. సో అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేరంగా లెగిసి, ఈరోజు శనివారం పూజ కదా, 6వ వారము నా పూజ అయితే, సప్త శనివారం పూజ అయితే చేసుకుంటున్నాను కదండి. ఇంకా ముందు రోజు అన్నీ నీట్గా రెడీ చేసుకున్నాను, పూజా సామాన్లు అన్నీను. ఇంకా పూజకైతే రెడీ అవుతున్నానండి. ఎప్పుడు కూడా పూజలు ఉండేటప్పుడు కూడా వేరంగా లెగిస్తే చాలా మంచిది. అయినా బ్రహ్మ ముహూర్తంలో రోజు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఈ మధ్య కొంచెం వేగంగా లెగుస్తున్నాను. లెగిసి ఇట్లా దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. సప్త శనివారం వ్రతమే వచ్చి నాకు ఒకరు అడిగారు, ఇవన్నీ చేయగలమా లేదా అని అడిగారు. సో ఇవన్నీ చేయకపోయినా ఒక వడపప్పు పెట్టుకునైనా పూజ చేసుకుంటే చాలా మంచిది. వడపప్పు పానకం అంటే సింపులే కదండి, అలాగైనా పూజ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా, పూర్వం రోజుల్లో ఏమున్నాయండి. అప్పుడు పెద్దలకి ఇవన్నీ తెలుసా? మనం చేసుకున్నవే ఇప్పుడు అన్నీను. ఇలాగైతే పూజ చేసుకున్నానండి. తులసి మాల అయితే కట్టాను. పువ్వులను తులసి మాల కలిపి ఒక మాలగా కట్టేసి స్వామివారికి అయితే ఒక మాల వేసుకున్నాను. అలాగే స్వామివారు అలంకార ప్రియుడు, ఎంత అలంకరించినా చాలా బాగుంటుంది, స్వామివారికి ఇష్టం కూడా. అలాగే చిన్న ఫోటో పక్కన పెట్టానండి. పక్కనే అమ్మవారు ఇద్దరు ఉన్నారు. పద్మావతి అమ్మవారు ఉన్నారు, లక్ష్మీ మాత కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ బుక్లో కూడా, కథల్లో కూడా అమ్మవారు ఇద్దరు ఉన్నారు కదా. సో అలాగా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. పెద్ద ఫోటోలు అయితే స్వామివారు బాగా కనిపిస్తున్నారు కదా, అందుకని స్వామివారి ఫోటో పెట్టాను. ఇంకా పిండి దీపాలు అయితే 7 దీపాలు చేసుకున్నాను. ఈ దీపం వచ్చి ఒక దీపం పెట్టానండి. పిండి దీపాల్లో నేను మధ్యలో ఒకసారి నెయ్యి వేస్తున్నాను, కాకపోతే కొండెక్కిపోతాయి. మనము బయటకు వచ్చేసాక చూడం కదా, ఎక్కువసేపు ఉండవు. అందుకనిస్తే పక్కనే ఆ దీపం వెలిగించుకున్నాను. ఆ దీపం మధ్యాహ్నం వరకు చాలా బాగా వెలుగుతుంది. తర్వాత చూసుకొని ఆయిల్ వేస్తే ఇంక నైట్ వరకు ఉంటుందండి. పూజా రూమ్లో అలాగ దీపం నైట్ వరకు ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా నేనైతే ఇట్లా చేసుకొని ఏవైనా అష్టోత్తరాలు, ఇంకా సోమవారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు, పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చక్కగా చదువుకొని, 2 కథలే ఉంటాయండి, చిన్న అధ్యాయాలు ఉంటాయి. 2 కథలు చదువుకొని, ఇంకా నేను వచ్చి పూజ అయిపోయాక నైట్ నానపెడతాం కదా బాదమును, శనగ పలుకులు, వేరుశనగ పలుకులు, అవైతే తింటున్నాను. తినేసి జ్యూస్ అయితే చేసుకుంటాను. లేడీస్ ఏంటంటే పూజలు లేటుగా చేసి భోజనాలు చేయకుండా, అంటే ఏమి తినకుండా హెల్త్ బాగా పాడైపోద్దండి. మనకి దేవుడికి పూజలకైనా ఓపిక ఉండాలి కదా, హెల్త్ బాగుంటేనే కదా మనం పూజలు చేయగలం. సో నేనైతే జ్యూస్ అయితే చేసుకున్నాను. చాలామందిని చూస్తున్నాను అంటే ఏమీ తినకుండా ఉంటారు.
ఏదో ఒకటి తాగాలి, లేకపోతే ఏదో ఒకటి తినాలండి. మార్నింగ్ ఏమీ తాగపోయినా మనకి గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుందండి. అందుకనిసే హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సో నేనైతే ఉదయాన్నే ఇలా చేసుకున్నాను, పూజ అయిపోయాక చేసుకొని పనులన్నీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా. చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు, కానీ చూసుకొని చేసుకోవాలి. హెల్త్ అలా ఉంది, హెల్త్ సహకరించాలి కదా మెయిన్. నేనైతే ఉపవాసం అయితే ఉండలేనండి. ఇంకా మధ్యాహ్నం అయితే నేను భోజనం చేసి వస్తున్నాను. ఉపవాసం అయితే లేను, మార్నింగ్ అయితే జ్యూస్ అయితే తాగేస్తున్నానండి. అలాగే మేడపైకి వెళ్ళాను, మేడపైన ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా. మల్లె చెట్టు చూడండి ఎన్ని పూలు పూస్తుందంటే చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ప్రతి మొక్క నాటుతాం, కానీ అవి పువ్వులైనా కాయలైనా వచ్చేటప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కొన్ని మొక్కలు ఏవి రాకపోతాయి, ఎంత వేసాం కదా ఏమీ రాలేదనిపిస్తుంది కదా. సో మల్లె మొక్కకైతే ఎన్ని పూలు వచ్చాయో చాలా బాగుంది. కింద వరకు పూలు వచ్చాయండి. ఈ పువ్వులన్నీ తీసుకున్నాక ఎన్ని పువ్వులు అయ్యాయో. నాకు పూజకైతే ముందు రోజే పువ్వులు తీసేస్తున్నాను. నైట్ అయితే మరి వేరే దీపం పెట్టుకుంటే మళ్ళీ అవ్వదు కదా అనేసి నైట్కి అయితే ఇడ్లీ పెట్టుకున్నాను. ఇంకా పల్లీలు అయితే ఒక పక్క పెట్టాను, వేగుతున్నాయి. ఇదండి నా రొటీన్. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.